మెట్టు కృష్ణారెడ్డి మాది లింగరాజుపల్లి. ఎట్లుంది వ్యవసాయం చేస్తాను? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు? నాకు 4 ఎకరాలన్నర ఉంది. 4 ఎకరాల. రైతు బంధు ఈ రుణమాఫీ అవుతున్నాయా? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, రెండు లేవు. ఎట్లా మరి లేకపోతే? ఎట్లా అంటే మేము చేస్తాం, ఆయన చెప్పేది మాటలు ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్తుండే ఏం చేస్తున్నా? ఏం చెప్తాడు, అందరు 2 లక్షలు తెచ్చుకొని దబ్బున మాఫీ చేస్తా అని చెప్పిండు. గెలవంగానే 9 తారీఖే అట్లాడితే ఆ డిసెంబర్ పోయింది, ఈ డిసెంబర్కి వచ్చింది. ఇంతవరకు రుణమాఫీ కాలే, ఏం కాలే. నాకు 4 ఎకరాలన్నర భూమి ఉంది, రేషన్ కార్డు ఉంది. 2,60,60,000 ఉండి ఇద్దరి పేరు మీద. నా భార్య పేరు మీద 2 ఎకరాలు, నా పేరు మీద 2 ఎకరాల చిల్లర ఉంటుంది. మొత్తం కలిసి 4 ఎకరాల 20 గుంటలు ఉంటుంది మొత్తం కలిసి. ఆ పేరు మీద, నా పేరు మీద. అయితే మీద 60,000 కట్టు అంటే 60,000 కూడా కట్టాం. ఇంతవరకు ఏది లేదు, రుణమాఫీ కాలే. మరి రేవంత్ రెడ్డి ఆయన ఎవరిని చేసాడు? ఎవరిని చేసిండు? ఆయన 18,000 కోట్లు చేసినాడు. 18,000 కోట్లు ఎక్కడ యాన్సు సరిపోయినాయి? సగం మంది కూడా వాళ్ళే అయ్యి, సగం మంది కూడా రాలే. సగం మంది కూడా రాలే. రుణమాఫీ అయినాయా? సగం మంది కూడా కాలే. మరి చేసిన అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఆ భోగ మాటలకు ఎన్ని వచ్చి అన్ని గెలిచే ముందర అన్ని అబద్ధాల కోరు పుండకోరు మాటలు చెప్పి గెలిచిండు. ఆ గెలిచినాక ఎక్కడి నుంచి పెట్టాలి ఏమన్నా అంటే మేము చేసుకున్నామని కాంగ్రెస్ వాళ్ళకి గొప్పలు తప్ప ఏం లేదు. గొప్పలు చెప్తారు అంతే, గొప్పలే. అన్ని దొంగ మాటలు గెలిచిరు, దొంగలు ఎక్కువ ఉన్నారు అంతేగాని ఆ గెలిచి చేసింది లేదా, ఆయన ఏం చేసేదేం లేదు. ఇంకేం చెప్తావు మరి రేవంత్ రెడ్డి పాలన పైన? ఆయన పాలన మీద ఇక మళ్ళీసారి మస్తుగా గెలుస్తాడు, ఫుల్ మెజారిటీ గెలుస్తాడు. ఎట్లా ఆయన ఏమిటితోనే చెప్పులతోనే కొడతారు కోసం జనాలు. ఎందుక ఆయన చేసిన మాటలని అన్ని వాగ్దానాలు చేయమని ఆడోళ్ళు కొట్టుకునేందుకు. ఆ బస్సు ఫ్రీ ఎందుకే? ఓ పథకాలు అయినా అన్ని పెట్టిండు, ఒక్కటి రాలేదు చక్కగా. ఆ పనికి మళ్ళీ ఆయన కోటీశ్వరుడు కాపోసాలి. ఇక ఇప్పుడు మళ్ళీ కానీ గెలిచినాక సంపాదించుకొని 500 బోనస్ ఇస్తున్నానే. ఇక బోనస్ మాట నేను సన్నొట్టు పెట్టలే, ఇక నేను బోనస్ అనేది నేను చెప్పలేను. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇక అది మనకు తెలియదు. మన పెళ్లి చేసిన వాళ్ళకు ఇక వాళ్ళకి ఎరుకుండాలి కానీ మనకు రైతులు ఏమనుకుంటారు, ఈ ఒక్కసారి వచ్చిండు మరోసారి అయితే పత్త లేకుండా పోతాడని అనుకుంటారు అంతే. మరి లేకపోతే ఇంకా ఆయన మళ్ళీ గెలుస్తాడు. ప్రజాపాలన విజయోత్సవాలు అంటుండగా రేవంత్ రెడ్డి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సంపూర్ణంగా వాళ్ళ ఇష్టం ఉన్నాడు చేసుకుంటారు. ఎవరికి విజయోత్సవం నాయసం ఉంటుంది, వాళ్ళు గెలుచుకురు, వాళ్ళ పబ్బం వాళ్ళు కలుపుకుంటారు అంతే. ప్రజలే సంబరాలు చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రజలు ఏమిట్లో సంబరాలు చేసుకుంటారు? రుణమాఫీ అయిందని సగం మందికి అని అయిందా? మరి సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి పాలన, ఏం చెప్తావు మరి? సంవత్సరం పాలన ఆయన సంవత్సరం పాలన సంపాదించుకోవడానికే సరిపోతుంది తప్ప ఎవరికి ఏం చేసింది ఆయన. మొత్తం రుణమాఫీ చేసినామని అంటారు. ఇప్పుడు మా ఊర్లో దాదాపు బొచ్చడి మంది ఎవరన్నా మందని నువ్వు ఒక సగం మందికి కావచ్చు, సగం మందికి కాలే. మరి అందరికి చేసిన ఎట్లా అంటారు రేవంత్ రెడ్డి? అయితే నువ్వు అబద్ధం చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న అబద్ధం చెప్పాలి. ఇప్పుడు నాది బ్యాంకులో అది ఉంది, ఆంధ్ర ఇప్పుడు యూనియన్ బ్యాంకులు ఉంది, అక్కడికి పోదాం. ఇప్పుడు నాకు అయింది కాదు అయితే అలా కానొస్తుంది కదా. ఇప్పుడు ఇతను ఈయన కూడా మా తమ్ముడే, ఈయనకు కూడా అయింది కాదు కానొస్తుందిగా, చూద్దాంపా. అయితే రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నా? పక్కా అబద్ధాలే, అబద్ధం కాకపోతే నిజమా ఇది? ఇప్పుడు పడ్డాక బల్లె, ఇప్పుడు తిన్నాక తినలే అంటే ఆడ ఎంత దరిద్ర తిన్నాక తినలే అని. ఇప్పుడు తిననోడే అంటే నా పక్కింటి నా ముందలోనికి పడే కొనుకేం పడాయా, ఏం చేయాలి నేను? బాధ ఉంటుందా పాపం, ఒకరికి వచ్చి ఒకరికి రాకపోయా. మొన్న వచ్చినోనికే మళ్ళీ వచ్చా, నాకు మొన్న కాదా మళ్ళీ ఇప్పుడు కాదా, 2 సార్లు కాదా, బాధ అనిపిస్తుంది కాదా? ఏమంటారు మరి ఆఫీస్ దగ్గర పోతే, అధికారుల దగ్గర పోతే? ఏ పోతా అని పోతే మాదే ఉంది, పై అధికారులు చెప్పారు అడ కట్టుకోమని. మీరు మీద ఉన్నాయి కట్టుకోరే వాళ్ళు అన్నారు. వాళ్ళ టీవీలలో కూడా చెప్పే కదా, మీరు 2 లక్షల మీద ఉన్నాయి కట్టుకోని 90 సార్లు. ఆయన రేవంత్ రెడ్డి చెప్పే, మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు చెప్పే, ఆయన మళ్ళీ ఇంకో ఆయన పేరు ఉండే కదా మన ఖమ్మం బట్టి విక్రమార్క కాగా మళ్ళీ పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పే మీద ఉన్నాయి కట్టుకోరు అయితేనే రుణమాఫీ అని. ఆ మీద ఉన్నాయి కట్టినాం, అవి ఉన్నాయి ఎక్కడ 60,000 కట్టి వచ్చిన అప్పు తెచ్చి, దానికి మిత్తి అవుతుంది దిక్కు. ఆ రైతు బంధు లెక్క, ఆ రైతు బంధు లేదా అసలు, ఆ రుణమాఫీ లేదా, 2 లేదా. 10,000 ఇస్తుండే కేసీఆర్, 15,000 ఇస్తాను ఈయన అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ 10,000 అన్న పడేది ఆఖరి, కానీ 15,000 పత్తకే లేవు. ఇప్పుడు కేసీఆర్ వాస్తవంగా రైతు బంధు బరాబర్ వేసిండు, టైంకి పడేది. ఇక రుణమాఫీలో ఆయన ఫస్ట్ గెలిచినప్పుడు 25,000 వేసుకుంటూ వచ్చిండు. సరే మిత్తో అసలు అవి కొన్ని అన్న పడ్డాయి. ఇక మొన్నటిసారి లాస్ట్ మూమెంట్లో
వాళ్ళు సగం మందికే పడ్డాయి ఉమ్, ఆయన వేసినాయి, ఉమ్, ఇంకా సగం మందికి వాళ్ళే. ఉమ్, అయితే అప్పుడే మొన్నటిసారి మొబైల్కైతే మాపోయినాయో ఉమ్. మళ్ళీ ఆ సగం పడ్డోళ్ళకే మళ్ళీ ఈ సగం పడ్డాయి అంతే, కానీ ఇంకోని ఇక మళ్ళీ వాళ్ళే ఇంకోని కాలేదు. ఇంకోని కాలే. మరి ఎందుకు ఇట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఎందుకిటే చేస్తున్నాయంటే ఇక మళ్ళీసారి ఇక రానో వచ్చిన అబద్ధాలు చెప్పి ఇక మళ్ళీసారి వస్తున్నావు రానో ఉమ్, ఇక ఉన్న కాడికి చదువుకుందామని ఆయన అనుకుంటు అంతే, ఏం లేదు. ఉమ్. ఆ. ఉన్నకాడ చదువుకుందాం అనుకుంటా. మరి ఇక అంతే, ఏముంది మరి. ఆ. ఈసారి ఆయన అన్నమాట ప్రకారంగా సరే నెల ఎనుకో ముందో చేస్తేనేమో వస్తాడు, ఇక చేయకపోతే మాత్రం ఇక సున్ని ఆయన పని. అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాదంటావా? రాదు, పక్క రాదు ఇక. ఓట్లు కూడా ఏరిగా. ఓట్లు కూడా వేయరు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన అంతా అబద్ధాల పాలన అయిపోయింది. ఎందుకే? 6 గ్యారంటీలు అన్నాడు, ఏది ఇచ్చినా ఒక బస్సు ఒక్కటి ఇచ్చిండు మహిళలకు ఫ్రీ. ఆ మహిళలకు ఇస్తే మా వాళ్ళు ఊరు, ఉదాహరణ మా అమ్మ కానీ మా మిస్సెస్ కానీ సంవత్సరానికి ఒక నాడు కూడా ఊరు. మా రూట్లో ఒక బస్సు కూడా లేదు, ఒక సంవత్సరానికి ఒక నాడు కూడా ఊరు. ఎందుకు పెట్టిండు అది అనవసరంగా? రైతు బంధు అన్నాడు, 7,000 నారిస్తానే, అది లేదు ఇది లేదు. కేసీఆర్ అయితే రైతు బంధు టైం టు టైం వేసేది. రుణమాఫీ అన్నాడు, కొందరికి అయింది కొందరికి కాలే. 18,000 కోట్లు వేసి అందరికి మాపైందా? సగం మందికి అయింది. వాళ్ళే చెప్పిన 31,000 కోట్లు ఎంత వేస్తామన్నారు, అంత వేయచ్చుగా మరొకసారి. వాళ్ళు కేసులు ఉంది, వాళ్ళు వేయకపోవడం. రుణమాఫీ అట్లున్నది. ఏ పథకాలు లబ్ధి ఇంతవరకు ఏ రైతులకు రాలే. ఒక వడ్లే అయితే డబ్బులు పడ్డాయి అంతే తప్ప వేరే ఏ పథకాలు ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు ఏ పథకం వచ్చిందో చెప్పమా. నీకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. 500 బోనస్ సన్నోడ్లకు అంటుండయి, దొడ్డోడ్లకు కాదట. అప్పుడేమో అన్నోడ్లకు అన్నాడు, ఇప్పుడు సన్నోడ్లకు అంటుండే. అవి కూడా ఎన్నో ఒక తానే పెట్టిరట మార్కెట్, అక్కడ కూడా ఇంతవరకు అయితే రాలేదు ఎవరికి కూడా. ఏది వస్తలేదు. కాంగ్రెస్ పాలన వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ బెస్ట్. అన్ని రైతులకు మంచి చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు చేసిండు, రైతు బీమా చేసిండు, అన్ని ఇచ్చిండు. అన్ని చేసిండు. వాళ్ళ నుంచే కాదు, వాళ్ళు ఏదో గెలవాలనే ఆశతోటి ఆమె అడ్డగోలికి ఇచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళ చేతన అయితే లేదు. కేసీఆర్ కరెక్ట్, ఆ ఏడన్నది ఇచ్చినా సరే అప్పు చేసిండు సబ్ చేసిండు, కానీ ప్రజలకు మాత్రం మేలు చేసిండు కేసీఆర్. అదేంటి ఇది ఒకసారి చూద్దాం, 2 సార్లు ఈయన వచ్చిండు కదా, వాళ్ళు మంచిగా చేస్తామంటారు. ఆ గ్యారంటీలు ఎక్కువ పెట్టరు, హామీలు ఎక్కువ పెట్టరు కాబట్టి ఒకసారి చూద్దామని ప్రజలు అనుకోరు, నమ్మి మోసపోయారు. పక్కా మోసపోయారు. అమలు అయితే ఒక్కటి కూడా. ఇప్పుడు నేను రైతునే కదా, నాకేం వచ్చింది చెప్పమను. 500 సిలిండర్ అని వచ్చిందా? సిలిండర్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఏది లేదు. ఒకంత నాకైతే రాలేదు, రావట్లేదు. ఏముంది ఇక మళ్ళీ కేసీఆర్ అనుకుంటున్నాం మేము. పెట్టుబడి ప్రజా తీసేయాలి, కాంగ్రెస్ తీసేయాలనుకుంటున్నాం. చేసినా కానీ గెలవరు కదా. ఆ హామీలు అన్ని కరెక్ట్ చేస్తే ఇట్లా చెప్పలేం, కానీ వాళ్ళ నుంచి కాదు. ఇక ఎట్లా చేస్తారు? సాధ్యం అవుతుంది అది? సాధ్యంగానే హామీలు అయ్యాని అట్లా మాట అయితే అన్నాడు ఎటన్నా కానీ, గెలవాలని చూసిండు, గెలిచిండు, కథం శాతం అయితే లేదు. ఇప్పుడు డబ్బులు లేవు అక్కడ, ఎట్లా తెచ్చిస్తాడు? మళ్ళీ ప్రజల నెత్తి కొట్టవలసింది తేవాల్సింది, అట్లా కూడా అయితలేదు. ఆయనతోటి అయితలేదు. బాగాలేదు, అసలే బాగాలేదు. అవి వేసుకోవాలి ఏమిటికి? ఇప్పుడు ఊర్లో ఉన్నాం మేము, ఒక 250 కుటుంబాలు ఉంటాయి. 100 కుటుంబాలకా 150 కుటుంబాలకు కాదా? అప్పుడు పరిస్థితి ఏంది? ఎట్లా జరుపుకుంటారు? బాధే. ఏం రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు, కేసీఆర్ పాలనే బాగుంది. రైతులకైతే మంచిగా చేసిండు కేసీఆర్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, తర్వాత కేసీఆర్. రేవంత్ చేస్తలేడు. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు అవుతుంది. కరెంటు కూడా పోతుంది. కరెంట్ అప్పుడే బాగానే ఉంది, ఇప్పుడే పోతుంది మొత్తం. అప్పుడు మంచిగా ఉంది కరెంటు. ఇక వాళ్ళకి తెలుస్తుంది, రైతుల ఉసురు తగులుతుంది పక్కా. ఇది కాంగ్రెస్ తగులుతుంది. అప్పుడు కూడా అట్లే ఉండనట 40 ఏళ్ళ క్రితం వాళ్ళు పాలించారు బాగానే అప్పుడు, కానీ ఏం చేసినప్పుడు ఏం చేయలేదు. ఇంత తెలివి కూడా లేవు జనాలకు, చేయలే. ఒక రాజశేఖర్ నుంచే తెలివి, తర్వాత కేసీఆర్ చేసిండు మంచిగా. కేసీఆర్ అప్పులు చేసి పోయిండు అంటారు. అప్పులు చేసినా కానీ రైతులకైతే మంచిగా చేసిన. అప్పులు చేసినట్టే ఇవన్నీ చేసిండు, దాని తగ్గట్టు ఆయన తీర్పుగా ఆయనకే ఉపయోగపోయారు. మీ నుంచి అయితే మీరు చేయాలి, ఇవన్నీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయండి. చేసేటట్టు కనబడకనే కదా మేము అనేది ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చేది. విజయోత్సవాలు ఏమిటి చేసుకుంటున్నా అంటున్నావు? ప్రభుత్వం మెరుగైన పాలన చేస్తుందని చేసుకుంటుంది. అది ఏం చేసిరని చేసుకుంటారు విజయోత్సవాలు? ఇప్పుడు రైతులకు ఒక ఊరు ఉంది, ఊరు మొత్తం చేస్తే నువ్వు విజయోత్సవాలు చేసుకో. ఏది ఏవైతివి? ఓ రేషన్ కార్డులను ఇచ్చినావు, ఒక్కటన్నా ఇస్తా అని చెప్తివి,
ఇంతవరకు ఒక కుటుంబంలో 3-4 పెళ్ళి అయినాయి, వాళ్ళకి రేషన్ కార్డు లేవా? పరిస్థితి ఏంది? ఇప్పుడు రేషన్ కార్డు ఏ పథకమైనా వస్తుండే, రేషన్ కార్డులు లేవా? మొత్తానికి ఏదైతే లేదు. ఏదైతే లేదు.